శివం దూబే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మారు మోగిపోతున్న పేరు. ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టీంలో చోటే లక్ష్యంగా సత్తా చాటుతున్న ఈ కుర్రాడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో దుమ్ము రేపుతున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో వరుసగా 2 సూపర్ హాఫ్ సెంచరీలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ 2 హాఫ్ సెంచరీల్లోనూ ప్రత్యేకత ఉండడం విశేషం. తొలి టీ20లో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో బాధ్యతగా ఆడి జట్టును గెలిపించాడు. రెండో టీ20లో ఓవైపు యశస్వి జైస్వాల్ చెలరేగుతుంటే మరో ఎండ్లో తాను కూడా అదే వేగంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తొలి టీ20లో 40 బంతుల్లో 5 4లు 2 6లతో 60 పరుగులు చేసిన దూబే రెండో టీ20లో కేవలం 32 బంతుల్లో 5 4లు 4 6లతో 63 పరుగులు చేసి రాణించాడు. ముఖ్యంగా ఆఫ్ఘన్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఏకంగా 3 వరుస సిక్సర్లతో దూబే విధ్వంసం సృష్టించాడు. అయితే దూబే ఈ రేంజ్లో సక్సెస్ అవుతుంటే ప్రత్యర్థుల కంటే టీమిండియాలోని ఓ స్టార్ క్రికెటర్కు భయం పట్టుకుందని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. దూబే ఇలాగే ఆడితే ఇక ఆ స్టార్ క్రికెటర్ కెరియర్ క్లోజ్ అయిపోయినట్లే అంటున్నారు. మరి దూబే సక్సెస్ వల్ల ఎవరికి అంత డేంజర్గా మారబోతుందో ఇప్పుడు చూద్దాం. టీమిండియాలో హార్దిక్ పాండ్యా స్టార్ ఆల్రౌండర్గా ఉన్నాడు. రోహిత్ శర్మ లేనప్పుడు అతనే టీ20లో టీమిండియాకు కెప్టెన్గా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు అతను గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఎప్పుడూ గాయాలతో సహవాసం చేసే పాండ్యా టీంలో ఎప్పుడుంటాడో ఎప్పుడుండడో చెప్పడం కష్టం. అందుకే రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం పాండ్యా రెడీగా ఉన్నా కూడా అతనికి బ్యాకప్గా ఓ యంగ్ ప్లేయర్ను సిద్ధం చేసే పనిలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే జట్టులో శివం దూబేకు అవకాశాలు కల్పిస్తూ ఒక నాణ్యమైన ఆల్రౌండర్గా రూపొందిస్తున్నారు. ఆఫ్ఘన్తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ శివం దూబే వికెట్లు పడగొట్టాడు. ఇలా టీమిండియాలో పాండ్యా ప్లేస్ను ఆక్రమించేందుకు దూబే తన 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. అలాగే అతనికి టీం మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది. మరి దూబే ఇలాగే చెలరేగి ఆడితే పాండ్యాను పక్కన పెట్టి అతన్నే కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే టీ20 అంటేనే కుర్రాళ్ళ గేమ్. మరి దూబే సక్సెస్ పాండ్యాకు డేంజర్ బెల్స్ మోగిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ల వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.